వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఫ్యాన్స్ వార్ ఇప్పుడు తమిళనాడులో మనం ఎక్కువ ఫ్యాన్స్ వార్ వినబడుతుంటుంది. ఎక్కువ అజయ్ గారు ఫ్యాన్స్ అండ్ మన అజిత్ గారు ఫ్యాన్స్, విజయ్ గారు ఫ్యాన్స్ అండ్ అజిత్ గారు ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. ట్విట్టర్ పరంగా లేకపోతే సినిమా థియేటర్ పరంగా. ఒకప్పుడు కూడా చిరంజీవి, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఇలా ఎక్కువ జరిగేది. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కువ మాటల యుద్ధం స్టార్ట్ అయ్యాయి. అది ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎంతో మంచిగా ఉంటారు. వాళ్ళ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొన్న అది అరవింద సమేతకి కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా గారి నుంచి కూడా ఎన్టీఆర్ వాళ్ళంతా కలవడం జరిగింది. ఇలాంటి మంచి హీరోలు బాగానే ఉంటారు. ఫ్యాన్స్ ఎందుకు కొట్లాడుకుంటారో తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ తక్కువ, పవన్ కళ్యాణ్ తక్కువ అంటే అందరూ పనిచేసేది ఒక సినిమా ఇండస్ట్రీ కోసం. వాళ్ళు పనిచేస్తే ఒక 10 మంది కుటుంబాలు హ్యాపీగా తింటారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా సిగ్నేచర్ చేశారు అంటే వేరే టెక్నీషియన్స్ ఫ్యామిలీస్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీస్ కానీ హ్యాపీగా ఉంటాయి. ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేసినప్పుడు ఎన్టీఆర్ గారు రేంజ్ హృతిక్ రోషన్తో తలపడేంత రేంజ్కి వెళ్ళారంటే ఎన్టీఆర్ గారు గుడ్ యాక్టర్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ మధ్య కూడా బాండ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మధ్య ఎందుకు బాండ్ కుదరడం లేదు? ఇప్పుడు అందుకే మన ఫ్యాన్స్ ఇలా కొట్లాడుకోవడం వల్లనే మలయాళం వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. అంటే మలయాళంలో కాన్సెప్ట్ వైట్ సినిమాలు మనం ఇక్కడ సైలెంట్గా ఉంటారు ప్రేక్షకులు, వాళ్ళు చూసి నచ్చడం. ఇప్పుడు మీరు ఎంతసేపు మీ ఫ్యాన్ని హైలైట్ చేయడం, మీ ఫ్యాన్స్ కొట్టుకోవడం, ఆ ఒకే టైప్ ఆఫ్ స్టోరీలోనే ఫ్యాన్స్ ఉండబోతున్నారు అనేది. ఎందుకంటే కొత్త స్టోరీస్ రావాలంటే ఇప్పుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు కలిసిన వార్ 2లోనే చాలామంది ఫ్యాన్స్ అని మా ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించారు. అంటే ఆ స్టోరీ పరంగా ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా. తక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు స్టోరీ పరంగా రియల్గా చెప్పాలంటే హృతిక్ రోషన్ ఒక పెద్ద కాప్, ఇక్కడ ఈయన ఇంకో కాప్, ఇద్దరి మధ్య ఫైట్లలో ఎవరో ఒకటి దెబ్బలు తగులుతూనే ఉంటాయి కదా. అది రియలిస్టిక్గా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని కొట్టాలి, హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని కొట్టకూడదు అంటే సినిమా పండదు కదండి. నిజంగా ఫ్యాన్స్ అనేది కొంచెం సినిమాటిక్గా మీరు ఆలోచించి ముందుకెళ్తే మీ ఫ్యాన్స్కి, మీ హీరోలకి మంచి విజయాలు వస్తాయి. ఇప్పుడు తెలుగులో ఎందుకు ఒకే సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ కోసమే హీరోలు దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు చూడండి, కొన్ని నటులు చూడండి, వాళ్ళు ఎంత ఒక సమాన విలన్తో కూడా కొట్టించుకుంటారు. ఇప్పుడు కొంతమంది హీరోలు మారుతున్నారు. కుబేరా సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ ఒకసారి విలన్గా ఉంటుంది, ఒకసారి మంచిగా ఉంటుంది. ఆయనకు అక్కడ విలన్ క్యారెక్టర్ అతను కూడా కొడితే, అతను తిడితే కూడా తిట్టించుకొని అంటే కొంచెం ఒక స్టేజ్ దిగి నాగార్జున గారు నటించారు కాబట్టి ఈరోజు కుబేరా సినిమా అద్భుతంగా వచ్చింది. ఇలా మనం ఫ్యాన్స్ కూడా నటన వైపు చూడాలి. ఎందుకంటే అప్పట్లోనే ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు మనకు రాముడుగా, రావణుడుగా, దుర్యోధనుడుగా ఇలా నెగిటివ్గా పాజిటివ్గా అన్ని క్యారెక్టర్లు చేస్తారు కాబట్టి వాళ్ళ నటన మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు జయలవకుశ కూడా ఎన్టీఆర్ ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు విలన్గా. ఎందుకు ఇప్పుడు వార్ 2లో కూడా అలా టైప్ క్యారెక్టర్స్ ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేరు? ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, సినిమా స్టోరీ తెలీదు, అప్పుడే ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్స్ కూడా ఎందుకు ఆయన ఏ పార్టీలో లేరు, ఈయన పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్సే కదా. వాళ్ళు త్రివిక్రమ్కి కూడా సన్నిహితంగానే ఉంటారు కదా. ఫ్యాన్స్ వారు తగ్గిస్తే తెలుగులో ఇంకా మంచి వీళ్ళు సత్తా ఉన్న నటులండి, ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, వీళ్ళంతా ఆ సినిమాలు ఎందుకు ట్రోల్ చేసి చంపేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మా ఛానల్ ద్వారా ఏం చెప్పబోతున్నాము అంటే ఎన్టీఆర్ గారు లాంటి మంచి నటులు నటన పరంగా చూడాలి. అలాంటప్పుడే ఆయన కూడా ప్రఖ్యాతి బాగా, ఆయన హీరోయిజంగానే చూడండి. హీరోయిజంగానే ఒక వెరైటీ క్యారెక్టర్స్ ప్రయత్నించే విధంగా మనకు ఒక తెలుగులో చాలా స్థాయికి ఆల్రెడీ ఎన్టీఆర్ గారి స్థాయి చాలా అప్పర్ హ్యాండ్ ఉంది. ఇంకా మంచి సినిమాలు రావాలి. మీ ఫ్యాన్స్ ఆయనకి ఇంకా తోడ్పాటు ఉండాలి. ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తే ఏ హీరో అయినా ఇంకా మంచి క్యారెక్టర్స్ చేసే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ అనగానే మనం ప్రకాష్ రాజ్ గారు, విజయ్ సేతుపతి గారు మాట్లాడుకుంటున్నాం. ఎన్టీఆర్ గారు కూడా అంత నటన రాఖీ సినిమాలో ఆయన నటన ఎవ్వరు తెలియదు, సినిమా ఫ్లాప్ అయింది. కానీ రాఖీలో ఆయన చేసిన నటన, సుహాసిని గారి ఇంటికి వెళ్ళి ఆయన కూర్చొని తినేటప్పుడు ఈ మధ్య ఫేస్బుక్లో కూడా మళ్ళీ ఆ సీన్ వచ్చింది చూసారా? దానికైతే ఎన్టీఆర్ గారి నటన హ్యాట్స్ అప్. రాఖీ సినిమాలో, టెంపర్ సినిమాలో కోర్ట్ సీన్లో ఆయన నటన, ఇలా నటన వైద్యం కూడా హీరోలు ఎదగాలి. ఓన్లీ స్టార్డమే కాదు, ఓన్లీ యాక్షనే కాదు, నీ ఫ్యాన్స్ గరిస్తే ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్య ఏదైతే వార్ జరుగుతుందో అది దీంతో ఫుల్ స్టాప్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోలందరూ మంచి నటన చేయాలంటే మనం వాళ్ళు నటించిన సినిమాల్ని
కొన్ని మనం ఒక మైండ్లో పెట్టుకొని ఉంటాం ఇలా ఇలా ఉండాలని. అలా కాకుండా హీరో చేశారు అనేది, వాళ్ళు యాక్టింగ్ కూడా బాగా చేస్తారు అనేది యాక్సెప్ట్ చేయాలి. కొన్ని సినిమాలు వాళ్ళకి ఇష్టమైనది కూడా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఫ్యాన్స్ పరంగా కాకుండా ఆ సినిమాలు కూడా మనం ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ కూడా ఫ్యాన్స్ కూడా మారుతారని. ఎందుకంటే ప్రతి సినిమాలో డ్యాన్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇవి అంటే స్టోరీ పరంగా వెళ్తే మనకు ఇప్పుడు తమిళ్, మలయాళం ఇవన్నీ ఇండస్ట్రీలు స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా మంచి అవార్డ్స్ వస్తున్నాయి. తెలుగులో ఎందుకు తక్కువ నేషనాలిటీ అవార్డ్స్ తక్కువ వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ వల్లే. హీరోలు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవడం వల్లే వాళ్ళు అట్లాంటి కథలకి వాళ్ళే కానీ ఇష్టం ఉన్నా వాళ్ళు ప్రొడ్యూసర్గా వేరే హీరోలు పెట్టి తీస్తున్నారు తప్ప వాళ్ళు యాక్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ సంస్థ నుండి ఇప్పుడు నాని గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు కానీ మేజర్ సినిమా ఎంత బాగుంటుంది కానీ ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారే. ఎందుకంటే ఆయన అట్లాంటి సినిమాలు యాక్సెప్ట్ అంటే ఫైట్స్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి అండ్ ఫ్యాన్స్ కానీ ఆయనే ప్రొడ్యూస్ చేయడం, ఆయనకు నచ్చిన సినిమా వేరే హీరోతో తీయడం జరిగింది. ఇలాగే మనం ఫ్యాన్స్ మనం హీరోలకి వాళ్ళ ఇష్టమైన కథను కూడా మనం చూసి యాక్సెప్ట్ చేయగలిగితేనే మంచి మంచి సినిమాలు ఫ్యాన్స్ చేసే సత్తా ఉందనుకుంటూ సైన్ ఆఫ్ అండి.